హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం కొత్తగా లాంచ్ అయిన మల్లారెడ్డి ఎయిర్ సిటీకి వచ్చేసాము. ఇది షామీర్పేట నుండి అలియాబాద్ వచ్చే రూట్లో ఎగ్జిట్ నెంబర్ 7 నుండి 4-5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది లోపల వెళ్ళంగానే రెడ్ సైడ్న బోర్డుని ఏర్పాటు చేశారు. చిల్డ్రన్ ప్లే ఏరియా, తర్వాత లేక్ వ్యూ రెస్టారెంట్, ఫ్లైట్ రెస్టారెంట్, హార్స్ రైడింగ్, గో కార్టింగ్. ఇది మొత్తం ఓపెన్ ప్లేస్లో గ్రీన్ గ్రాస్ పెంచారు, చూడవచ్చు మీరు. ముందు ముందు ఏం ప్లాన్ చేస్తారో మరి దీంట్లో తెలియదు. గ్రాస్ చూడండి. ఇప్పుడు మనం వెళ్ళే రూట్లో రైట్ సైడ్న కారు, 2 వీలర్స్ పార్కింగ్ చేయడానికి ప్లేస్ అయితే ఉంది. ముందుగా మీకు గో కార్టింగ్ చూపిస్తాను. చాలా బాగుంటుంది, చూడవచ్చు మీరు. ఇది రైట్ సైడ్ మొత్తం పార్కింగ్ ఏరియా అండి. మల్లారెడ్డి ఎయిర్ సిటీ మొత్తం 11 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ముందుగా మనం గో కార్టింగ్ చూద్దాం. ఈ అబ్బాయిని చూడండి, గో కార్టింగ్ చేస్తున్న అబ్బాయిని చూడవచ్చు మీరు. చూడండి, గో కార్టింగ్ని ఎక్కడ చూడటానికి లేదు, ఓన్లీ ఎయిర్పోర్ట్లోనే చూస్తాము. అటువంటిది మన కోసం ఇక్కడ అరేంజ్ చేశారు. ఈ అబ్బాయిని చూడండి. మిడ్ కార్ట్స్ అయితే 5 lakhsకి 350 అండి, 10 lakhsకి 600. అడల్ట్ కార్ట్ అయితే 5 lakhsకి 360 అండి, 10 lakhsకి 600 అండి. ట్విన్ కార్ట్స్ అయితే 5 lakhsకి 500 అండి. ఈ అబ్బాయి గో కార్టింగ్ నడపడానికి సూచనలు, జాగ్రత్తలు చెబుతున్నాడు. ఒకసారి విందాము. రైట్ సైడ్ బ్యాక్ సైడ్ సైలెన్సర్ చేతులు ఎవరు పక్కకు పెట్టద్దు. దిగేటప్పుడు కానీ రైట్ చేసేటప్పుడు కానీ కేర్ఫుల్గా చూసుకోండి. బ్లాక్ కలర్ ఎక్కడన్నా వెహికల్ ఆగితే వెహికల్ నుంచి దిగొద్దు. జస్ట్ హ్యాండ్ రైట్ చేయండి. బాయ్స్ ఉన్నారు, వచ్చి అడ్జస్ట్ చేస్తారు. 2 సార్లు టైర్లను కుదిరినా వేరే వెహికల్ కుదిరినా డిస్క్వాలిఫై అనేది ఉంటుంది. కానీ గ్లాప్స్ ఉండి మన రిపెండ్ ఉండదు. ఒక లాస్ట్ ల్యాప్ చెప్తాడు, కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఇది లైన్లో పార్క్ చేయండి. ఫస్ట్ ఒక ల్యాప్ స్లోగా వెళ్ళండి. ట్రాక్ వెహికల్ ప్రాపర్గా తిందా స్పీడ్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. బ్రో అర్థమైందా మొత్తం నేను చెప్పింది? బ్రో నీకు విన్నారు కదా. ఈ అబ్బాయి స్టార్ట్ చేసి పంపుతున్నాడు. ఇప్పుడు ఒక్కొక్కటిగా స్టార్ట్ చేసి పంపిస్తున్నాడు. అక్కడ ఫ్లైట్ను కూడా చూడవచ్చు మీరు. పాప కూడా చూడండి, వాళ్ళ ఫాదర్తో గో కార్టింగ్ చేసి వస్తుంది. ఇంకో అక్కడే గుద్దేశాడు టైర్ని. డిస్క్వాలిఫై చేసేస్తాడు అతన్ని. చూడు ఎంత ఫాస్ట్గా వస్తున్నాడు ఈ అబ్బాయి. బ్లూ, వైట్ అండ్ రెడ్ కలర్ టైర్స్ని అటు ఇటు అమర్చి వాటి మధ్య రోడ్ని ఏర్పాటు చేశారు, చూడవచ్చు మీరు ఇక్కడ. వీళ్ళది అయిపోయింది, దిగేస్తున్నారు వీళ్ళు. ఈ అబ్బాయి మళ్ళీ వెళ్దామని చెప్తున్నాడు వాళ్ళ ఫాదర్తో.
ఫ్లైట్ చూడండి, ఫ్లై హైదరాబాద్. చాలా ఫాస్ట్గా పోనిస్తున్నాడు అబ్బాయి అయితే. కొంతమంది అయితే టైర్లను గుద్దేస్తున్నారు. ఇప్పుడు మనం టెర్మినల్ దగ్గరికి వెళ్తున్నాము. ఈ రైట్ సైడ్ మొత్తం పార్కింగ్ ఏరియానే. మనం తర్వాత లోపలికి వెళ్దాము. ముందు మనం హార్స్ రైడింగ్, బీచ్ వాలీబాల్ గ్రౌండ్ని చూద్దాము ఒకసారి. ఈ హార్స్ని చూడండి. ఇక్కడ ఒక క్యామిల్ని చూడవచ్చు. ఇక్కడ చూడండి, క్యామిల్ పైకి ఎక్కి ఎంజాయ్ చేస్తున్నారు చూడవచ్చు ఇక్కడ. ఇప్పుడు మీకు బీచ్ వాలీబాల్ కోర్టును చూపిస్తాను చూడండి. హార్స్ రైడింగ్ కూడా లోపలే. ఇది ముందు కనిపిస్తుంది బీచ్ వాలీబాల్ కోర్ట్ అండి. దాని వెనకాల ఉంటుంది హార్స్ రైడింగ్ కోర్ట్ అండి. ఇది అక్కడ అది మొత్తం హార్స్ రైడింగ్ కోర్ట్. ఇక్కడ నుంచి ఫ్లైట్ని కూడా చూడవచ్చు. క్యామిల్ని కలర్ఫుల్గా డెకరేట్ చేశారు చూడవచ్చు మీరు. హార్స్ని కూడా చూడవచ్చు. ఇప్పుడు మనం టెర్మినల్ లోపలికి వెళ్దాము. ఇక్కడే బోర్డింగ్ పాస్ ఇచ్చేది ఇక్కడే అండి, టికెట్ బుకింగ్ కౌంటర్. ఇది కొంచెం ముందుకు వెళ్తే లేడీ షాపింగ్ మాల్ ఏర్పాటు చేశారు. హోమ్ నీడ్స్కి సంబంధించిన అమ్ముతున్నారు ఇక్కడ. నెయిల్ పాలిష్, ప్లాస్టిక్ కంటైనర్స్, బ్యాగ్స్, టెడ్డీ బేర్స్, కాస్మెటిక్స్ కూడా అమ్ముతున్నారు. ఇవన్నీ లేడీస్ సంబంధించిన వస్తువులే. చిన్న షాపింగ్ మాల్ ఏర్పాటు చేశారు ఇక్కడ చూడవచ్చు మీరు. టెడ్డీ బేర్స్, బ్యాగ్స్ కూడా ఉన్నాయి. చూడవచ్చు అని. నెక్ సపోర్టర్స్ కూడా అమ్ముతున్నారు. ముఖ్యమైన బుకింగ్ సమాచారం వీళ్ళని అడిగి మనం తెలుసుకోవచ్చు ఇక్కడ. పబ్లిక్ చాలామంది వచ్చారు. ముఖ్యమైన బుకింగ్ సమాచారం రాసి ఉందండి అక్కడ. అదే రోజు బుకింగ్లు స్వీకరించబడవు అని రాసి ఉంది. అడ్వాన్స్ బుకింగ్ చేయడం తప్పనిసరి అని ఉంది. ప్రతి టైం స్లాట్స్ పరిమిత బుకింగ్ ఉన్నాయట. కన్ఫర్మ్ బుకింగ్ ఉన్నవారికి మాత్రమే ప్రవేశం అని రాసింది. గెస్ట్ ఎంట్రీ ఛార్జెస్ మండే టు థర్స్డే 500 రూపీస్, ఫ్రైడే సాటర్డే 800 రూపీస్ అండి. నో ఎంట్రీ ఛార్జెస్ ఫర్ సీనియర్ సిటిజన్ 60 ఇయర్స్ అబోవ్ అంటండి. ఇప్పుడు అవైలబుల్ టైం స్లాట్స్ని చూద్దాము. మధ్యాహ్నం సమయ స్లాట్లు 12:30 PM నుంచి 1:30 PM, 1:45 PM నుండి 2:45 PM, 3 PM నుంచి 4 PM వరకు. సాయంత్రం 7:30 నుంచి 8:30, 8:45 నుంచి 9:45, 10 PM నుంచి 11 PM వరకు ఉంటుంది.
మన పేరు నమోదు చేసుకోవాలి. పేరు, ఫోన్ నెంబర్ రాసుకుంటారు వీళ్ళు. బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నాను. బోర్డింగ్ పాస్ చెక్ చేసి లోపల పంపిస్తారు ఈ సెక్యూరిటీ గార్డ్ ఆయన. బోర్డింగ్ పాస్ పైన మన సీట్ వివరాలు, తర్వాత పేరు అన్నీ రాసి ఉంటాయండి బోర్డింగ్ పాస్ పైన. సాటర్డే రావడం వల్ల 800 రూపాయలు ఛార్జ్ చేశారండి. లోపలైతే ఎంటర్ అయినాము. ఇప్పుడు చూడండి, ఫ్లైట్ని చూడండి, లోపలికి వచ్చేసాం పూర్తిగా. ఈ ఫ్లైట్ చుట్టూ తిరిగి చూపిస్తానండి. దీంట్లో ఎక్కి కూడా చుట్టూ తిరిగి చూడవచ్చు ఫ్లైట్ని. ఒకసారి మీరే చూడండి. ఇది నిజమైన ఎయిర్ ఇండియా ఫ్లైట్ అండి. దీన్ని 2 కోట్లు పెట్టి కొనుగోలు చేశారంట. దీన్ని రిపేర్ చేయడానికి, పెయింటింగ్ చేయడానికి 2 సంవత్సరాల సమయం పట్టిందంట. ఇంతకుముందు వేరే కలర్ ఉండేదంట. దీనికి వైట్, బ్లూ కలర్ వేశారు. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. ఫ్లైట్ని కేరళలో కొన్నారంటండి. దీనికి 3 పార్ట్గా డివైడ్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారట. ఫ్లైట్లో రెస్టారెంట్ ఏర్పాటు చేయాలనే ఆలోచన రావటమే గ్రేట్ అండి. మీకు తర్వాత చూపిస్తాను. ఫ్లైట్కి ముందు భాగం చూడండి ఒకసారి, ఎంత పెద్దగా ఉందో చూడండి. చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఈ సైడ్ చూపిస్తాను రండి. ఇది ఒకసారి క్లోజ్అప్ చేసి చూపిస్తాను చూడండి. ఇది ఎంత స్పీడ్గా తిరిగితే అంత స్పీడ్గా పైకి పోతుందంట. వీల్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. చూడండి, పైకి ఎగిరేటప్పుడు ఆ వీల్ ఫోల్డ్ అవుతుంది కదా, ఆ వీల్ ఫోల్డ్ అయ్యి లోపలికి అట్లా వెళ్ళిపోతుంది. వెనక భాగం చూడండి ఒకసారి. రెక్క చూడండి ఎంత పొడుగుందో. వెనక భాగం మొత్తం కిచెన్ ఏరియా అండి. ఇప్పుడు మీకు ఫ్లైట్ కింద ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. కింద భాగం ఎట్లా ఉందో చూపిస్తాను చూడండి. ముందు టైర్స్ ఎలా ఉంటాయో చూడండి ఒకసారి. వెయిట్ మొత్తం దీని మీద, ఈ రెండింటి మీదనే పడతాయి ల్యాండ్ అయినప్పుడు. ఇప్పుడు నా బోర్డింగ్ పాస్ చెక్ చేసి లోపల పంపిస్తాడు ఇప్పుడు నన్ను. మనం ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఎలా అయితే చెక్కింగ్ రిసీవ్ చేసుకుంటారో సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు నేను పైకి వెళ్తున్నాను చూడండి. లోపల ఇగో ఇట్లా ఉంటుందని చూడండి, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము చూడండి. అద్భుతం అండి. నా సీటుని నాకు అలాట్ చేశారు. ఇప్పుడు మీకు ఫ్లైట్లో ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి. ఒకసారి వెనక దాకా వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇది చూడండి, చాలామంది తింటున్నారు ఇక్కడ. ఫ్లైట్ మొత్తం నిండిపోయింది. చూడండి, ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మొత్తం కిచెన్ కంపార్ట్మెంట్ అండి. డ్రింక్ కూడా ఏర్పాటు చేస్తారు.
కావాల్సిన వాళ్ళు. ఈ ఫ్లైట్ రెస్టారెంట్ స్పెషల్ ఏంటంటే బయట పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో ఫుడ్ ఐటమ్స్ చాలా కాస్ట్లీగా ఉంటాయి. మిడిల్ క్లాస్ వాళ్ళకు కాస్ట్లీ ఫుడ్ని ఫ్లైట్లో విత్ రీజనబుల్ ప్రైస్లో తినగలిగేలా మల్లారెడ్డి గారి ఈ ఫ్లైట్ విత్ రెస్టారెంట్ని ఇలా మన ముందుకు తీసుకొచ్చారండి. లోపల సీసీటీవీ కెమెరాలు కూడా అమర్చడం జరిగింది. విండో నుంచి బయట వ్యూ చూపిస్తాను, ఒక్కసారి చూడండి. రెక్క చూడండి ఎంత పొడుగుగా ఉన్నాయో చూడండి. అందరూ ఫ్యామిలీస్తో, పిల్లలతో, ఫ్రెండ్స్తో వచ్చి ఫ్లైట్లో రెస్టారెంట్ ఫుడ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. చూడవచ్చు మీరు ఇక్కడ. మాకు అలాట్ చేసిన సీట్ ఇదే. బయట విండో నుంచి ఒకసారి చూపిస్తాను చూడండి. గోకాటింగ్ అనిపిస్తుంది ఇక్కడ నుంచి చూడండి. రెక్క చూడండి ఎంత పొడుగున్నాయో. నేను మటన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చానండి, ఇంకా వచ్చింది. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. టేస్ట్ చేసి చెప్తాను. ఆనియన్స్, లెమన్, వాటర్ బాటిల్ ఇచ్చారు. చూడ్డానికి అయితే బాగుంది. మటన్ బిర్యానీ చాలా బాగుందండి. తర్వాత బోర్డింగ్ పాస్ సగం వాళ్ళు తీసుకున్నారు, సగం నాకు ఇచ్చారండి. సోమ్ ప్యాకెట్స్ కూడా ఇచ్చారు. టేబుల్ మొత్తం క్లీన్ చేశారు. లోపల ఒకసారి చూపిస్తాను మళ్ళీ ఇంకోసారి. ఒకసారి ఈ మెనూని చూడవచ్చు మీరు. వెజ్, నాన్ వెజ్ విత్ ప్రైజ్ చూడవచ్చు మీరు. క్రీమ్ ఆఫ్ మష్రూమ్ 270 రూపీస్ అంటండి. నాన్ వెజ్, వెజ్ మిరియాల కోడి చారు 340 రూపీస్ అంటండి. ఫ్లైట్ రెస్టారెంట్లో స్పెషల్ ఏమనుకుంటున్నారు? మల్లారెడ్డి గారి మటన్ కీమా రాగి సంకటి 570 రూపాయలంట. ఒరిజినల్ ఫ్లైట్కి ఈ ఫ్లైట్ తేడా ఏంటంటే సిట్టింగ్ కంపార్ట్మెంట్ ఒకటే తేడా అండి, మిగతా అన్నీ సేమ్ టు సేమ్. ఒరిజినల్ ఫ్లైట్లో మనం లగేజ్ పెట్టుకుంటాం కదా, సేమ్ ఇక్కడ కూడా ఇట్లనే ఏర్పాటు చేశారు. ఇంకా చూడండి, సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా అట్లనే ఏర్పాటు చేయడం జరిగింది. రెస్టారెంట్ నుంచి దిగిపోయే ముందు మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను, ఒకసారి చూడండి. చాలామంది తినేసి కిందికి వెళ్ళిపోయారు. ఒక్కొక్క సీటు ఒకసారి చూపిస్తాను చూడండి. సీట్ కంపార్ట్మెంట్ ఎలా సెట్ చేశారు అనేది. చాలామంది తినేసి వెళ్ళిపోయారు కిందికి. చూడండి లోపల అంతా ఫ్లైట్లో ఎలాంటి లైటింగ్స్ డిజైన్స్ చేయబడతాయో సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా అలానే చేశారండి. చూడండి ఒకసారి వెనక్కి వెళ్ళి చూపిస్తాను చూడండి. కొంతమందే ఉన్నారు, చాలామంది వెళ్ళిపోయారు. ఇక్కడ డ్రింక్స్ కూడా తీసుకోవచ్చు. అక్కడ బాటిల్స్ ఉన్నాయి. కిందికి వెళ్ళిపోదాం చూడండి ఒకసారి. ఈ ఫ్లైట్ రెస్టారెంట్లో 90 మెంబర్స్కే కూర్చొని తినే విధంగా ఏర్పాటు చేశారు. కింద లైట్లు కనిపిస్తున్నాయి కదండి మీకు, రియల్ ఫ్లైట్లో ఉన్నట్టుగా లైటింగ్ను ఏర్పాటు చేశారండి. ఇప్పుడు మనం బయటికి వెళ్దాము. బయటికి వెళ్ళే ముందు డ్రైవర్ సీట్ని ఒకసారి చూపిస్తాను. లాక్ కేసి ఉందండి. ఎగ్జిట్ అండి. ఈ హోల్ నుంచి కాక్పిట్ చూపిస్తాను చూడండి. డ్రైవర్ సీటు
సరే కనపడలే, లాకేసి ఉంది అది. బయటకు వచ్చేసామండి. ఒకసారి బయట నుంచి వ్యూ చూడండి ఒకసారి. ఇక ఫ్లైట్ ఇట్లా ఉంటుంది పైనుంచి చూస్తే. బాగుంది కదా. ఈ డోర్ చూడండి ఎంత పెద్దది. ఇప్పుడు కిందికి వచ్చేస్తున్నాను, ఫ్లైట్ కిందికి దిగిస్తున్నాను. ఇప్పుడు మనం ఈ కేఫ్లో వెళ్దాము. లోపల వెళ్ళంగానే లెఫ్ట్ సైడ్న ఒక ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేశారండి. బర్గర్, కేక్స్, ఐస్ క్రీమ్ కూడా అమ్ముతున్నారు. కావలసిన వాళ్ళు ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. ఐస్ క్రీమ్, ఇక్కడంతా కిడ్స్ జోన్స్ చూడవచ్చు మీరు. 4 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల పిల్లలందరూ కూడా ఇక్కడ వచ్చి ఆడుకోవచ్చు. లోపల ఒకసారి చూడండి, పిల్లలు ఆడుకోవడానికి కలర్ బొమ్మలు, బాల్స్ ఉన్నాయి. చూడవచ్చు మీరు ఇక్కడ. బొమ్మలు చూడండి, ఎన్ని కలర్స్ బాల్స్ ఉన్నాయి చూడండి. ఎల్లో, రెడ్, ఆరెంజ్, గ్రీన్, అన్నీ పిల్లలు ఆడుకునే జోన్స్. పేరెంట్స్కి ఇక్కడ సిట్టింగ్ ఏర్పాటు చేశారో చూడవచ్చు. ఒకసారి మొత్తం చూపిస్తాను చూడండి. కొంతమంది పేరెంట్స్ కూడా ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు మనం బయటికి వెళ్ళిపోదాం. బయటకు వచ్చిన తర్వాత ఫ్లైట్ని చూడండి ఒకసారి. ఇప్పుడు మనం లేక్ వ్యూ రెస్టారెంట్కి వెళ్దాము. పైకి ఎక్కుతున్నాము. ఇప్పుడు పైనుంచి వ్యూ ఎలా ఉందో చూపిస్తాను మీకు. చాలా బాగా అనిపిస్తుంది. భలే ఉంది అసలు. ఇక్కడ గో కార్టింగ్ చేస్తున్న అబ్బాయిని చూడవచ్చు మీరు. ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి ఒకసారి. సూపర్గా ఉంది. టైర్ని గుద్దేశాడు ఆ పిల్లోడు. డిస్క్వాలిఫై చేస్తారు అబ్బాయిని. 3 times గుద్దితే డిస్క్వాలిఫై చేసేస్తారు. ఒకసారి లోపల చూడండి. మంచి పాట్స్ పెట్టి గ్రీనరీ బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. చిన్న బుడ్డోడు బొమ్మను చూడవచ్చు మీరు ఇక్కడ. అంతా రియల్ వైట్ స్టోన్సే. ఇక్కడ కొన్ని డక్స్ బొమ్మను కూడా చూడవచ్చు.
ఇదంతా లేక్ వ్యూ రెస్టారెంట్కి సంబంధించిన కిచెన్ ఏరియా అండి ఇది. ఇక్కడ నుంచి అక్కడ వరకు కిచెన్ ఏరియా మొత్తం. ఒకసారి చూడండి. వీళ్ళందరూ వర్కర్స్లే. చాలామంది తినేసి వెళ్ళిపోయారు కూడా. ఇది చూడండి ఏం కర్రీ మరి ఇది. ఇదంతా బఫే సిస్టమ్ అండి. ఎంత అంటే అంత తినవచ్చు. కొన్ని కర్రీలు అయితే ఉన్నాయి, చాలా మట్టుకు అయిపోతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుందే సన్సెట్ స్టోరీస్. ఇక్కడ కూర్చొని చాలామంది ఫోటోలు దిగుతూ ఉంటారు. ఈవినింగ్ టైం చాలా బాగా అనిపిస్తుందండి ఇక్కడ వస్తే. సూర్యుడు ఎలా ఉందో అలా డిజైన్ చేశారు, చూడవచ్చు మీరు. ఇది ఓన్లీ ఫోటో దిగడానికి ఏర్పాటు చేసి ఉంటారు. ఈ లేక్ వ్యూ రెస్టారెంట్ ఒకసారి చూపిస్తాను చూడండి, పైనుంచి ఎట్లా ఉంది అసలు పైన. లేక్ వ్యూ రెస్టారెంట్కి ఫ్లైట్ రెస్టారెంట్కి తేడా ఏంటంటే, ఫ్లైట్ని చూస్తూ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. లేక్ వ్యూ రెస్టారెంట్లో అలా కాదు. గోకార్ట్ని, ఫ్లైట్ని, బీచ్ వాలీబాల్ని, హార్స్ రైడింగ్ని, లేక్ వ్యూ పాయింట్ని, సన్సెట్ని చూస్తూ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. రూఫ్ టాప్ పైన చూడండి ఒకసారి సీటింగ్ అరేంజ్మెంట్ ఎలా చేశారో. భలే చేశారు కదండి. పైనుంచి కూడా వ్యూ పాయింట్ ఒకసారి చూపిస్తాను చూడండి. కింద వ్యూని ఒకసారి చూడండి. ఈ ఫ్లైట్ని చూడండి, పక్కనే గోకార్టింగ్ ఉంది. ముందు భాగం చూడండి ఫ్లైట్ది, పైనుంచి అసలు సూపర్గా అనిపిస్తుంది. ఎంత పొడుగు ఉందో చూడండి ఒకసారి. క్యామిల్స్ చూడండి. అక్కడ కనిపిస్తుంది బీచ్ వాలీబాల్ గ్రౌండ్ అండి అది. ఈ పక్కంది హార్స్ రైడింగ్ గ్రౌండ్. హార్స్, క్యామిల్. పైనుంచి వ్యూ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇది హార్స్ రైడింగ్ గ్రౌండ్ అండి. సన్సెట్ చూడండి, సూపర్గా ఉంది. సన్సెట్ చూడండి, సన్లైట్ వాటర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. దీన్ని చూడడానికి చాలామంది ఈవినింగ్ వస్తూ ఉంటారండి, కానీ ఈవినింగ్ వస్తేనే బాగుంటుందండి, చాలా బాగా కనిపిస్తాయి. అదంతా చెరువే. పక్కన ఏదో చిన్న తోట ఉంది, కొబ్బరి చెట్లు చాలా చాలా బాగా కనపడుతున్నాయి. ఏం తోటనో మరి ఇది, నాకు తెలిసి ఇది టమాటా తోట అనుకుంటా. రియల్ ఫ్లైట్ని రీమాడిఫై చేసి రెస్టారెంట్ పెట్టడం అనేది చాలా కొత్తగా ఉంది. ఇది ఎక్కడ లేదు, ఇదే ఫస్ట్ టైం మన హైదరాబాద్లో. మనం ఉండే బిజీ లైఫ్లో రిఫ్రెష్ అవ్వాలన్నా, మంచి టేస్టీ ఫుడ్ని రీజనబుల్ ప్రైస్లో ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయాలంటే కొత్తగా లాంచ్ అయిన మల్లారెడ్డి ఎయిర్ సిటీ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పవచ్చు. ఫైనల్గా ఒక్కసారి ఫ్లైట్ని చూపిస్తాను, చూడొచ్చు మీరు.
వెనక టైర్లు అండి, అంత పెద్దగా ఉన్నాయి. బాగుంది కదా. ఇది కపుల్ సిట్టింగ్ ఏరియా అండి. వేరే వాళ్ళు కూర్చొని కూడా వ్యూని ఎంజాయ్ చేయవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. అందరికీ బాయ్ అండి. బాయ్ బాయ్.